ప్రెజెంట్ నేనైతే మిర్సింగ్ అనే విలేజ్లో ఉన్నాను. ఇది సింగపూర్ నుంచి 3 అవర్స్ అరౌండ్ జర్నీ. సింగపూర్ బార్డర్ క్రాస్ చేసి మలేషియా జోహార్ బారు వచ్చి అక్కడి నుంచి బస్ తీసుకోవచ్చు. 2.5 అవర్స్ జర్నీ ఉంటుంది. సో ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్, ఐలాండ్ హాపింగ్ అవి ఉన్నాయి అని చెప్పి ఇక్కడికైతే వచ్చాము 1 డే ట్రిప్కి. సో ఇక్కడ మేము ఎయిర్బిఎన్బిలోని ఒక హౌస్ అయితే బుక్ చేసుకున్నాము 1 నైట్కి. చాలా బాగున్నది. చూడండి 3 బెడ్స్ ఇచ్చాడు ఒక రూమ్లోని. అండ్ ఈ వ్యూ చూడండి, విండో వ్యూ మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గ్రీనరీ, ఇంకా ఫారెస్ట్ మొత్తం అంతా ఆ టైప్లో ఉన్నది. ఇంకా 2 బెడ్రూమ్స్ కూడా ఉన్నాయి ఎక్స్ట్రా. వైఫై ఇచ్చాడు, టీవీ ఉన్నది. ఇది హాల్లో కూడా ఎయిర్ కాన్ ఉన్నది. చూసారా, మంచి బ్యూటిఫుల్ పెయింటింగ్. అలాగే క్లాత్స్ ఆరబెట్టుకోవడానికి స్టాండ్. అండ్ ఇది చూడండి, వాళ్ళకి ఎంత నీట్గా డిజైన్ చేశారు. అండ్ వాష్రూము, ఓవెన్, మనకి వాటరు, సింక్, అండ్ ఎగ్జిట్కి వెళ్ళడానికి డోరు, వాషింగ్ మిషన్తో సహా అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది నేనున్న అట్మాస్ఫియర్. అయితే ఇంకా సన్ రైజ్ అనేది అవుతుంది, అటువైపు సన్ రైజ్ అయితే అవుతుంది. సో మొత్తం చుట్టూ ఒకసారి చూడండి, వ్యూ అయితే చాలా అదిరిపోయింది. ఎందుకంటే విలేజ్ కంప్లీట్గా ఏం లేవు, మొత్తం చిన్న చిన్న హౌసెస్, చిన్న స్ట్రీట్స్, సో పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవి ఏం లేవు. ఇప్పుడు ప్రజెంట్ టూరిజం టైం కూడా కాదంట. ఫిబ్రవరిలో అక్కడ చైనీస్ న్యూ ఇయర్ ఆ టైంలోనైతే మంచిగా షాప్స్ అన్నీ ఓపెన్లో ఉండి ఎక్కువ హడావిడి అది ఉంటుందట, టూరిస్ట్ వస్తారట. సో ఇప్పుడు ఏం లేకపోవడం వల్ల చాలా పీస్ఫుల్గా కామ్గా కూడా ఉన్నది. సో చూడండి, నా బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఫారెస్ట్ అంటే ఇంకంతే, తుప్పలు ఇంకా అడవి అలాగే మొత్తం అంతా కూడా. సో ఫ్రెష్ అయిపోయి మార్నింగ్ వాక్ అయితే అలా బయటకు వచ్చాను, అలా వెళ్తున్నాను. ఇంకా కొలీగ్స్ అనేవాళ్ళు వాళ్ళు ఇంకా ఫ్రెష్ అవుతున్నారు, మిగతా ఇద్దరు కూడా నా రూమ్లో ఉన్నారు. సో నేను అలా బయటకు వచ్చాను. ఈ హౌసెస్ అవి ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటాయి ఏంటి వ్యూ పాయింట్ చూపిద్దామని చెప్పి రికార్డ్ చేద్దామని బయటకైతే వచ్చాను. అలా స్ట్రీట్కి నడుచుకుంటూ వెళ్ళిపోవడమే, ఎందుకంటే ఎవరు ఇంకా బయటికి రాలేదు. ఇప్పుడు చూడండి, ఇంటి బయట మొత్తం మొక్కలవి ఎలా పేర్చేశారో. ఒక గార్డెన్ లాగా క్రియేట్ చేశారు మొత్తం అంతా, బాగుంది. పక్కా ఇలాంటివన్నీ కూడా చైనీస్ వాళ్ళ దగ్గరే జరుగుతాయి. చూడండి, సన్ రైజ్ అనేది జరుగుతుంది. ఇదంతా కూడా ఒక స్ట్రీట్. కానీ ప్రతి ఇంటికి కూడా ఒక డస్ట్బిన్ అనేది ఉన్నది. చూడండి, ఇంటికి అవుట్ సైడ్ డస్ట్బిన్ మంచిగా. ఇవన్నీ కూడా కొంచెం రిచ్ ఏరియా లాంటివే. మేబీ ఇందులో ఏవైనా సరే రెంట్కి ఇచ్చేవి కూడా ఉండొచ్చు. హోమ్ స్టే అని రాసి ఉన్నాయంటే వాటిని మేబీ రెంట్కి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ స్ట్రీట్ ఎంట్రన్స్లోనే జలాన్ బాయు
5 అంటే ఇది 5th స్ట్రీట్ అని పిన్ కోడ్ రాసి మెర్సింగ్ ఊరి పేరు రాశారు. ఫ్రెష్ ఎయిర్ కావాలి, హ్యాపీగా రిలాక్స్గా ఉండాలి రిటైర్మెంట్కి అన్నప్పుడు ఇలాంటి ప్లేసెస్లోనైతే సెటిల్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంత ఎక్కువగా హడావిడి ఉండదు, మార్నింగ్ లేచి పరిగెత్తాలని ఎక్కువ క్రౌడ్ ఉండదు, ఏం లేదు, నైస్గా సైలెంట్గా ఉన్నది. చూస్తున్నారు కదా నా చుట్టూ ఎలాంటి సౌండ్స్ కూడా లేవు, ఓన్లీ నేచర్ నుంచి పక్షులు కానీ ఏమైనా సరే మాట్లాడే సౌండ్స్ మాత్రం వస్తున్నాయి. ఇప్పుడు టైం అరౌండ్ 7:15 అవుతుంది. ఇక్కడ సన్ రైజ్ అవుతుంది. నా వెనకాతలు అక్కడ లాంగ్ డిస్టెన్స్లో సన్ రైజ్ అయితే అవుతుంది. ఈ వెనకాతలంతా పిల్లులు అవిని ఇటంతా మొత్తం ఫారెస్ట్, ఇంకా ఏం లేవు, తుప్పలు మొత్తం. నైట్ మాత్రం మంచు ఫాగీగా, ఒకవైపు ఫాగ్ అంతా చూపిస్తాను చూడండి. మొత్తం కొంచెం మంచు, సన్ రైజ్, వైపు సన్ రైజ్ అవుతుంటే అక్కడ నైట్ పడిన మంచు అంతా కూడా స్లోగా ఎవాపరేట్ అవుతుంది, పొగ మంచు లాగా. పక్షులు కిచకిచమని సౌండ్స్ అవి కూడా చాలా బాగుంది యాక్చువల్లీ. కానీ రోడ్స్ మాత్రం చూడండి ఎంత బాగున్నాయో. రోడ్ ఎక్కడా కూడా మీకు ఎక్కడ గుంత కానీ లేకపోతే ఏదైనా సరే డ్యామేజ్ అవ్వడం కానీ ప్యాచెస్ కానీ ఏం లేవు, ప్యాచ్ వర్క్ కానీ. సో మార్నింగ్ అరౌండ్ 9 o'clock అవుతుంది. ఇప్పుడు మనం జెట్టి దగ్గరికి అయితే వచ్చాము. నా వెనకాల చూడండి మెర్సింగ్ జెట్టి, మెర్సింగ్ హార్బర్ సెంటర్ ఇది. ఇక్కడి నుంచే బోట్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి, స్పీడ్ బోట్స్ కానీ నార్మల్ కానీ. సో అందరూ టూరిస్టులని ఇక్కడే గ్యాదర్ చేస్తారు. వెనకాతల వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఇలాంటి బ్యాండ్స్ ఇస్తారు, చేతికి బ్యాండ్స్ పెట్టుకొని. బ్యాండ్స్ చూస్తున్నారా, ఇవి ఐలాండ్ లోపలికి బోట్లోకి ఎంట్రీ అవ్వడానికి మనకి పాస్ లాంటివి. సో వాళ్ళు తీసుకొని వెళ్తారు గైడ్తో పాటు, మనకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకొని వస్తారు. ఈవినింగ్ అనేది ఏ యాక్టివిటీస్ ఉన్నాయి, ఏంటి అనేది, ఎక్కడెక్కడ స్టాప్ చేస్తారు అనేది. సో లోపలికి వెళ్ళి అయితే చూడాలి. ప్రజెంట్ ఇది ఆఫ్ సీజన్ అవ్వడం వల్ల అంత ఎక్కువ క్రౌడ్ అయితే లేరు. నార్మల్గా సీజన్లో అయితే చాలా ఎక్కువ క్రౌడ్ వస్తారంట. సో చూద్దాం ఈరోజు మన బోట్ రైడ్ అనేది ఎలా జరుగుతుంది ఏంటి అనేది. సో వెయిట్ చేస్తున్నాము రైడ్ స్టార్ట్ అవ్వడానికి. 9:30కి అలాగా బ్రీఫింగ్ ఇచ్చి, అంటే ఇప్పుడు మనకి సీలోకి వెళ్ళినప్పుడు ఎలాంటి డేంజర్ అనేది ఏమైనా ఉంటుందా ఏంటి, ఎలాంటివి అక్కడ విష సర్పాలు కానీ లేదంటే ఏమైనా చిన్న పురుగులు కానీ ఏమైనా ఉంటాయా, వాటికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయిపోయిన తర్వాత లోపలికి అయితే తీసుకెళ్తారు. సో అందరూ గ్యాదర్ అవ్వడం కోసమని వెయిటింగ్. రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది. సో వెయిట్ చేస్తున్నాం. Selamat pagi semua. Okay, saya Is ataupun Abang Is, boleh dipanggil orang kisah. Okey, saya bagi nama bot dulu. Okay, ingat nama bot Okey, untuk US4, okey, angkasa 4, Pulau Rimau, Nazirah, selain dewasa 1 warga mati. ఓకే, స్పీడ్ బోట్స్ అయితే వచ్చేసాయి, వస్తున్నాయి చూడండి. ఇక్కడి నుంచే రైడ్ అనేది స్టార్ట్ అవుతుంది. బోట్స్ అనేవి వచ్చాయి. ఇది ఈరోజు ట్రిప్కి వచ్చిన జనాలు అందరూ కూడా. సో మేము అందరినీ 2 బోట్లలోకి స్ప్లిట్ చేశాడు. మాది బోట్ నెంబర్ 2 అన్నాడు. ఆల్రెడీ కొందరు లైఫ్ జాకెట్స్ వేసుకొని అయితే బోట్ స్టార్ట్ అయిపోయింది, స్పీడ్ బోట్ అనేది. బోట్స్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతున్నాయి. ఇది జెట్టి పాయింట్, స్పీడ్ బోట్స్ అనేవి. ఒక బోట్కి అరౌండ్ ఒక 10 members అలాగైతే ప్యాసింజర్స్ని ఎక్కిస్తున్నారు. ఈ వెనకాతలు ఉన్న గ్రూప్ అంతా కూడా ఈరోజు మాతో పాటు జర్నీ చేస్తుంది. వీళ్ళందరూ కూడా ప్యాకేజ్ బుక్ చేసుకొని వచ్చిన వాళ్ళే.
Okey, minyak, kamu. 1, 2, 3. Alright. 1, 2, 3. Okey. ఫస్ట్ వ్యూ పాయింట్ ఇది వెనకాతలు ఉన్నది కొండలు. ఇది దూరంగా రిసార్ట్స్ ఉన్నాయి చూడండి. ఇది ఒక ఐలాండ్ అంట. స్నోర్క్లింగ్ పాయింట్ దగ్గర తీసుకొచ్చారు. ఇక్కడ బోట్ అనేది స్టాప్ చేస్తారంట. సో కింద దిగి మనం స్నోర్క్లింగ్ చేయొచ్చు. అక్కడ ఆల్రెడీ కొందరు అయితే చేస్తున్నారు స్నోర్క్లింగ్ అనేది. సో మేము కూడా ఇక్కడ బోట్స్ ఆపిన తర్వాత కింద దిగి చేయొచ్చు. దానికి సంబంధించిన మాస్క్ అన్నీ ఇస్తున్నారు వాళ్ళు. Okey, jadi ini dia tukar plan. Dekat sini dalam 30 minit atau 40 minit.
వాటర్ క్రిస్టల్ క్లియర్. కిందన ఏముందో మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. అంత బాగుంది వాటర్. మార్నింగ్ స్టార్ట్ అయిన మా ఈ బోట్ రైడ్ అనేది ఫైనల్గా ఇప్పుడైతే ఒక పాయింట్ దగ్గర అయితే ఆపారు. అంటే మధ్యలో చాలా ఆపారు. మధ్యాహ్నం లంచ్ చేసాము, స్నోర్క్లింగ్ చేసాము, సీ సముద్రంలోని ఫిషెస్ అవి చూసాము, అన్నీ చూసాము. ఫైనల్గా ఈ శాండ్ బీచ్ దగ్గర తీసుకొచ్చి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చారు. సో ఇక్కడ మనం వాష్రూమ్స్కి వాటికి వెళ్ళడానికి ఏమైనా ఫుడ్ కావాలంటే తినొచ్చు, ఏమైనా ఆర్డర్ చేసి తినొచ్చు. మొత్తం వైట్ శాండ్ అంతా కూడా వైట్ కలర్లో బాగుంది. ఆ చిన్న కొబ్బరి బొండాల చెట్లు అవి కిందన రిసార్ట్స్ కూడా ఉన్నాయి, కావాలంటే స్టే చేయొచ్చు. ఇక్కడ కాటేజ్ కూడా ఉన్నాయి. చాలా మేబీ బుక్ చేసుకొని నైట్ స్టే చేస్తారేమో. ఫారినర్స్ కూడా చాలామంది అయితే వచ్చి నైట్ ఇక్కడ స్టే చేస్తారంట. స్టే చేసి ఇంకా డ్రింకింగ్, ఆల్కహాల్ అది తీసుకోవడం, ఎంజాయ్ చేయడం, చిల్ అవుతారు. వెనకాతలంతా సీకి ఆపోజిట్లో కాటేజెస్, ఇక్కడ రెస్టారెంట్, ఫుడ్ అది అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంది. కొబ్బరి చెట్లు పొట్టిగా ఉండి చూడండి, చేతికి అందేస్తున్నాయి కొబ్బరి బొండాలు. అంత హైట్లోనే ఉన్నాయి ల్యాండ్ నుంచి. అంటే కిందంతా ఇసుక మొత్తం అంతా కూడా. అటువైపు ఇటేమో ఫుడ్, రెస్టారెంట్. మనకి వాలీబాల్ కానీ బ్యాడ్మింటన్ కానీ ఆడుకోవడానికి నెట్ అది కూడా ఉంది. బీచ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ లాగా బాగుంది. 1 డే ట్రిప్కి అయితే వచ్చి 2 days కూడా వచ్చి రిసార్ట్స్ అవి బుక్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు కావాలంటే. కొబ్బరి చెట్లు అవిని కానీ స్పీడ్ బోట్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా చాలా బాగుంది. ఎందుకంటే వాడు బోట్ని ఒక పాయింట్కి వచ్చినప్పుడు బెండ్ చేస్తాడు, మొత్తం ఒకవైపు బెండ్ చేస్తుంటాడు, అటు ఇటును రొటేషన్ అనేది చాలా హైలైట్గా ఉంటుంది. మేబీ నైట్ ఈ కాటేజెస్ అన్నీ కూడా మంచి బ్యూటిఫుల్ వ్యూలో లైటింగ్తో అయితే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ చూస్తుండ్రా పైన అంతా కూడా లైటింగ్ అది సెట్ చేశాడు. అండ్ అటువైపు చూస్తుండ్రా అవన్నీ కాటేజెసే మొత్తం. అండ్ మా కయాకింగ్ చేయాలనుకుంటే బుక్ చేసుకొని ఇక్కడ చిన్న బోట్స్ కూడా ఉన్నాయి కయాకింగ్ చేయడానికి, బాగున్నాయి. ఇక్కడ సమ్ ఫుడ్, స్నాక్స్, కూల్ డ్రింక్స్ అవి కూడా ఉన్నాయి. ఇది చూసారా డిఫరెంట్ మోడల్లో డిజైన్లో ఉంది. ట్రయాంగిల్ షేప్లో ఉంది, హట్స్ లాగా, 2 కిందన ఒకటి పైన ఒకటి. సేమ్ పక్కన కూడా అలాగే ఉంది. ఇదంతా కూడా ఇసుక పైన చిన్నది ఫ్లోర్ వేసి మనకి కొంచెం గట్లాగా దానిపైన కట్టాడు. 2 బిల్డింగ్లు కూడా, కానీ చాలా పాతవి, మొత్తం కొట్టుకుపోయి ఇంకా ఆల్మోస్ట్ పడిపోయే స్టేజ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా.
వెదురు చెట్లు, చుట్టూ కొబ్బరి చెట్లు అన్నీ, వాటి మధ్యలో కాటేజెస్. మధ్యలో స్విమ్మింగ్ పూల్, కాటేజ్ కన్నిటికి మధ్యలో స్విమ్మింగ్ పూల్, కూర్చోవడానికి సిట్టింగ్ ఏరియా అన్నీ బాగున్నాయి. నైస్.